రైట్, ఇక డిజిటల్ ఎక్స్క్లూజివ్ మనం చూస్తున్నాం. మిర్యాలగూడలో ఏదైతే సంచలనంగా మారిందో ప్రణయ్ హత్య కేసు, ఈ కేసులో కోర్టు నుంచి తుది తీర్పు రావడం కూడా మనం చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించి ఎవరైతే చనిపోయారో ప్రణయ్ ఉన్నాడో తన భార్య అమృత నుంచి కూడా ఎటువంటి రియాక్షన్ రాలేదు. నిన్న కేవలం ఇన్స్టాగ్రామ్ స్టోరీకి మాత్రమే పరిమితమైందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎక్కడ మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం కానీ, దీనికి సంబంధించి ఏదైనా వీడియో రిలీజ్ చేయడం కానీ ఎటువంటి ఇది లేదు. అమృత దగ్గర నుంచి ఎటువంటి రియాక్షన్ కూడా లేదు. అయితే నిన్న మాత్రమే కొన్ని స్టేటస్లు పెట్టింది. రెస్ట్ ఇన్ పీస్ అంటూ కూడా ఒక పోస్ట్ చేస్తుంది తన ఇన్స్టాగ్రామ్ లో, అది కూడా మనం చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించి ఎక్కడ కూడా ప్రణయ్ పేరుని మాత్రం ఎక్కడ మెన్షన్ చేయలేదు. అయితే ప్రణయ్ ఏ విధంగా అయితే కొన్ని సంవత్సరాల క్రితం 7 ఏళ్ల క్రితం ఏదైతే హత్య చేయబడ్డాడో దానికి తెలిసిన మన అందరికీ తెలిసిన విషయమే. అమృత తండ్రి ఈ పక్క ప్లాన్ ప్రకారమే అతన్ని హత్య చేయించినట్లు అందులో కొంతమంది కీలకంగా ఉన్నారు. ఇక ఆ కీలకంగా ఉన్న వ్యక్తులందరికీ కొంతమందికి యావజ్జీవ కారాగార శిక్ష, ఇక అదే విధంగా కొంతమందికి శిక్షలు పడడం కూడా మనం చూస్తున్నాం. ఇక ఓవరాల్ గా 7 ఏళ్ల తర్వాత న్యాయం జరిగినందుకు అమృత ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు దీనికి సంబంధించి? ఎందుకంటే ప్రణయ్ చనిపోయినప్పుడు ఏ విధంగా అయితే మీడియా ముందుకు వచ్చి నానా హంగామా చేసి ఖచ్చితంగా ఎవరైతే దీనికి అర్హులో, శిక్షకి అర్హులో అటువంటి వారిని ఖచ్చితంగా శిక్ష పడాలి, వాళ్ళని ఉరి తీయాలి అని చెప్పి కూడా అమృత అప్పుడు ఎంత యాగి చేసిందో మనందరం చూసాము. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా నిజంగానే ప్రణయ్ హత్యకు కారణమైన వాళ్ళకి శిక్ష పడాలని చెప్పి అందరూ కోరుకున్నారు. హాట్ టాపిక్ గా మారిందని కూడా చెప్పుకోవచ్చు 7 ఏళ్ల క్రితం. అయితే ఏదైతే ఇప్పుడు ఒక జస్టిస్ జరిగిందని చెప్పుకోవచ్చు. ప్రణయ్ ని హత్య చేసిన వాళ్ళకి శిక్ష విధించింది కోర్టు. అయితే దీనికి సంబంధించి తుది తీర్పు వెలువడిన తర్వాత మరి అమృత ఎందుకు సైలెంట్ అయిపోయింది, అమృత ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు అనే క్వశ్చన్ మార్క్ అందరిలో నెలకొంది. అసలు అమృత ఎక్కడుంది, ఆమె రియాక్షన్ ఏంటో చూడాలని చెప్పి కూడా సోషల్ మీడియాలో చాలా మంది పోస్టులు పెట్టడం కూడా మనం చూస్తున్నాం. రాత్రి ఒక ఇన్స్టాగ్రామ్ లో కేవలం చిన్న మెసేజ్ పెట్టి వదిలేసింది. ఇక ప్రణయ్ సమాధి దగ్గర కూడా మనం చూసాం, తల్లిదండ్రులు అక్కడికి వెళ్ళి ఏడవడం కానీ, దానికి సంబంధించి 7 ఏళ్ల తర్వాత తన కొడుక్కి న్యాయం జరిగిందని చెప్పి కూడా తల్లిదండ్రులు ఏడ్చుకుంటూ బాధపడడం కూడా మనం చూస్తున్నాం. అయితే భార్యగా ఉన్న అమృత ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదనే క్వశ్చన్ మార్క్ తెరపైకి వచ్చింది. అయితే ఇప్పుడు కూడా మరో కొత్త పోస్ట్ తో ఇప్పుడు అమృత మళ్ళీ ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టడం కూడా మనం చూస్తున్నాం. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రమేష్ అందుబాటులో ఉన్నారు. ఒకసారి రమేష్ తో మాట్లాడదాం. రైట్ రమేష్, మనం చూస్తే ఏదైతే ప్రణయ్ కేసు ఉందో, ఇక ఈ కేసులో ఇప్పుడు మళ్ళీ నిన్న పెట్టిన పోస్టులు కాకుండా మళ్ళీ ఇన్స్టాగ్రామ్ లో ఇంకో పోస్ట్ పెట్టడం కూడా మనం చూస్తున్నాం. ఒక న్యూస్ పేపర్ క్లిప్పింగ్ ని కట్ చేసిన క్లిప్పింగ్ ని ఒకటి ఆవిడ పోస్ట్ చేసింది. 7 ఏళ్ల తర్వాత న్యాయం జరిగినందుకు ఆనందంగా ఉందని చెప్పి కూడా ఈ పోస్ట్ అర్థం మనం చూస్తున్నాం. ఆ పోస్ట్ కి సంబంధించి ఎందుకని ఇప్పటి వరకు మీడియా ముందు వచ్చి రియాక్ట్ అవ్వలేదు, ఎందుకు ఇప్పటి వరకు వచ్చి కూడా అమృత ఎటువంటి దీనికి సంబంధించి ఎటువంటి క్లారిటీ ఇవ్వడం జరగలేదు? ఎందుకంటే అమృత తండ్రి చనిపోయినప్పుడు కూడా తన ముందు వచ్చి ఏదైతే దీనికి ప్రణయ్ హత్యకి కారణమైన అతను ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి కూడా మాట్లాడింది. మరి ఇప్పుడు ఏదైతే న్యాయం కోసం పోరాడుతుంది, మరి న్యాయం జరిగిందని చెప్పి అంతా అనుకుంటున్న క్రమంలో అసలు అమృత ఎందుకు బయటకు రావట్లేదు, దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు పెట్టిన పోస్ట్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి రమేష్? మొత్తం మీద ఇక్కడ బయటకు వచ్చి మాట్లాడినటువంటి దాఖలు లేదు, కేవలం పోస్టులకే పరిమితం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అమృత ఈ విధంగా పోస్టులు చేయడం పట్ల ప్రతి ఒక్కరు అమృత ఎందుకు మాట్లాడలేకపోతుందని కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో ఆమె 2018 సెప్టెంబర్ 14 ఎప్పుడైతే ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి ప్రణయ్ ని హతమార్చారో అప్పటి నుంచి కూడా ఆమె జస్టిస్ ఫర్ ప్రణయ్ అంటూ కూడా ట్యాగ్ లైన్ తో మొత్తం నిందితులని శిక్షించాలి, ఉరి తీయాలి, న్యాయం జరిపించాలంటూ కూడా 5 ఏళ్ల పాటు కూడా పోరాటం చేసి అమృత నిన్న ఎప్పుడైతే తీర్పు వచ్చిందో, నిన్న తీర్పు వచ్చిన వెంటనే కూడా చాలా వరకు అంతా అమృత రియాక్షన్ ఉంటుందో చూడాలని కూడా ప్రతి ఒక్కరు అనుకున్నారు. మిర్యాల కూడా వస్తుందని కూడా అందరూ ఊహించారు. కానీ మిర్యాల కూడా రాకపోవడంతో పాటు ఆమె బయట కూడా ఎక్కడ మాట్లాడినటువంటి పరిస్థితి కూడా లేదు. కేవలం ఆమె హైదరాబాద్ కి పరిమితమైంది, తల్లితోనే ఉంటుంది, మార్చిరావు ఇచ్చినటువంటి ఇంట్లోనే ఉంటుంది. కానీ ఈ ఘటనలో చూసినట్లయితే మొత్తం అలా చెల్లి ఎవరైతే ఉందో బాబాయ్ కూతురు 7 కూతురు అంతా కూడా ఆ కోర్టు ఆవరణలో నిన్న తీర్పు గానే ఆమె కన్నీరు మున్నీరుగా విలపిస్తూ మా డాడీకి ఎలాంటి పాపం తెలియదు, ఇదంతా కూడా అమృత అంటూ కూడా అక్కడ శాపనార్థాలు పెట్టినటువంటి పరిస్థితి కూడా చూడడం జరిగింది. కానీ అమృత కేవలం పోస్టులకే పరిమితమైంది. రాత్రి మనం పెట్టినటువంటి పోస్ట్ మనం చూసినట్లయితే రెస్ట్ ఇన్ పీస్ అని కూడా ఆ డేటు 10/3/2025 అంటూ కూడా నిన్నటువంటి డేట్ ని పెట్టి రెస్ట్ ఇన్ పీస్ అని కూడా పెట్టడం జరిగింది. ఆ తర్వాత పేపర్ లో వచ్చినటువంటి క్లిప్పింగ్స్ కూడా పోస్ట్ చేసి మెయిన్ హెడ్ లైన్ మేడ్ మీ హ్యాపీ అంటూ జస్టిస్ ఆఫ్టర్ 7 years అంటూ కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ మొత్తం మీద సంతోషంగా ఉన్నట్టు పోస్టర్ ద్వారానే తెలుస్తుంది. కానీ ఆమె ఇక్కడ కూడా
మాట్లాడలేకపోవడం. అదేవిధంగా ఇన్స్టాలో ఇటీవల అమృత ప్రణయ్ ని తొలగించి కూడా అమృత వర్షిగా పేరు మార్చుకోవడం, రీసెంట్ గానే ఆ పేరు మార్చుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు తీర్పు వచ్చినాక మా బయటికి రాలేనటువంటి పరిస్థితి. అదేవిధంగా నెల రోజుల నుంచి కూడా ఆ ప్రణయ్ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో అత్తమామలకు దూరంగా ఉంటుంది, వారితో కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితి. వీటన్నిటిని కూడా ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేస్తున్నారు. అసలు మొత్తం అంతగా 6 సంవత్సరాల నుంచి కూడా న్యాయ పోరాటం చేస్తూ ఈ విధంగా ఇంతగానం చేసినటువంటి అమృత ఇప్పుడు తీర్పు వచ్చిన తర్వాత కూడా సైలెంట్ కావడం ఏంటంటే ఒక చర్చ అయితే నడుస్తుందని చెప్పవచ్చు. దీనికి సమాధానం పూర్తిగా మా తల్లి వద్దనే ఉండడం, మొత్తం ఇప్పుడు కుటుంబ సభ్యులు ఇప్పుడు మారుతిరావు ఆ సోదరుడు, అదేవిధంగా అక్కడ వాళ్ళ కూతురు మారుతిరావు సోదరు కూతురు శ్రవణ్ కూతురు ఏదైతే మా చెల్లి ఉందో మాట్లాడినటువంటి తీరు, అదేవిధంగా బంధువుల నుంచి వస్తున్నటువంటి డిమాండ్స్, వీటన్ని నేపథ్యంలో కూడా మా మిర్యాల కూడా రావడానికి కూడా బయట మాట్లాడడానికి అని ఎక్కడ ఆశించినటువంటి ఇప్పటి వరకు పోస్టర్ ద్వారా సంతోషం చేస్తున్నటువంటి పరిస్థితి కానీ ఆమె ఎక్కడ మాట్లాడినటువంటి దాఖలాలు అయితే లేవని చెప్పవచ్చు. రమేష్, మీరు చెప్పినట్లుగానే చూస్తే ఏదైతే అమృత ఇప్పటి వరకు రియాక్ట్ అవ్వలేదు, దీనికి సంబంధించి కేవలం ఇన్స్టాగ్రామ్ పోస్టులకి స్టోరీలకి పెట్టడం మాత్రమే పరిమితమైందని చెప్పుకోవచ్చు. అయితే నిన్న మనం చూసాము ప్రణయ్ సమాధి దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళ తల్లిదండ్రులు నివాళులు అర్పించడం, కానీ దానికి సంబంధించి వాళ్ళు కన్నీటి పర్యంతం అవడం కూడా మనం చూస్తున్నాం. అసలు ఆ ప్రణయ్ తల్లిదండ్రులతో అయినా ఆవిడ మాట్లాడారా అమృత? వాళ్ళతో అయినా సరే ఈ కేసుకి సంబంధించి ఏదైతే తుది తీర్పు వచ్చిందో ఒక న్యాయం జరిగిందని అనుకుంటున్నామో మనం, దానికి సంబంధించి వాళ్ళతో అయినా మాట్లాడడం జరిగిందా? ఎందుకంటే ఇంతకు ముందు ప్రణయ్ చనిపోయినప్పుడు నేను నా అత్తమామలతోనే ఉంటాను, వాళ్ళని వదిలి ఎక్కడికి వెళ్ళని చెప్పిన అమృత ఇప్పుడు హైదరాబాద్ లో ఉండడం కూడా మనం చూస్తున్నాం. మరి వాళ్ళతో మాట్లాడిందా లేదా అనే ఒక డౌట్ కూడా ఉంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి రమేష్? తల్లిదండ్రులకు కూడా ఈ విషయంపై కూడా అడగడం జరిగింది. వారు ఏమీ సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి. నిన్న ఎప్పుడైతే తీర్పు వెలువడైందో తిరుపతి ఆ తీర్పు వెలువడి కాగానే ఆ బాలస్వామి ఎవరైతే ప్రణయ్ ఆ ఫాదర్ బాలస్వామి, అదేవిధంగా ఆ మదర్ ఇద్దరు, అదేవిధంగా తమ్ముడు ముగ్గురు కలిసి కూడా మిర్యాలగూడలో అక్కడ ఉన్నటువంటి సమాధి వద్ద కూడా నివాళులు అర్పించడం జరిగింది. పూల దండ వేసి కూడా నివాళులు అర్పించి భావోద్వేగానికి గురైతూ కూడా న్యాయం గెలిచింది. తమకు జరిగినటువంటి అన్యాయం మళ్ళీ ఏ కుటుంబానికి కూడా జరగవద్దని కూడా మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ లో కూడా అమృత గురించి ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు కూడా తమకు ఎలాంటి విషయం తెలియదని కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఇటీవల ఒక నెల రోజుల క్రితం కూడా ఆమె ఎప్పుడు కూడా మిర్యాలగూడకు వచ్చినటువంటి పరిస్థితి కానీ వీళ్ళు అత్తమామలతో మాట్లాడినటువంటి పరిస్థితి కూడా లేదు. పూర్తిగా హైదరాబాద్ కి పరిమితం ఉంటుంది, తల్లితోనే ఉంటుంది. కానీ నిన్న జరిగినటువంటి ఘటన, ఎందుకంటే 6 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అమ్మ కోరుకున్నటువంటి ఆ తీర్పు వచ్చింది, న్యాయం జరిగింది. కానీ ఎవరు చాలా వరకు రియాక్ట్ అవుతున్నారు. కానీ ఎందుకంటే అమృత రియాక్షన్ ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరు చూడాలనుకున్నారు. కానీ అమృత ఇంతవరకు కూడా బయటకు వచ్చి మాట్లాడకపోవడం, కేవలం పోస్టులకే పరిమితమవుతున్నటువంటి ప్రెస్ అయితే మనం చూస్తున్నాం. అది కూడా రాత్రి తర్వాత కూడా ఈ విధంగా పోస్ట్ చేసింది. ఇప్పటి వరకు ఎక్కడ స్పందించలేదు. తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న కేవలం హైడ్రా కమిషనర్ గా ఉన్నటువంటి రంగనాథ్ కి ఫోన్ చేసి కేవలం థ్యాంక్స్ అని చెప్పింది. ఎందుకంటే రంగనాథ్ గతంలో అప్పుడు ఆ కేసు విషయం మొత్తం కూడా ఆ నల్గొండ జిల్లా ఎస్పీగా రంగనాథే ఉన్నారు కాబట్టి అప్పుడు హామీ ఇవ్వడం జరిగింది. అన్ని విధాలా కూడా న్యాయం జరిగేలా చేస్తారని కూడా రంగనాథ్ ఆమెతో చెప్పడం జరిగింది. కాబట్టి నిన్న కేవలం రంగనాథ్ ఫోన్ లో మాట్లాడింది కానీ మీడియా కానీ అదేవిధంగా తన అకౌంట్ లో కానీ ఎక్కడ మాట్లాడినట్టు పోస్ట్ చేసినట్టు, ఎందుకంటే ప్రతిదీ మినిట్ కూడా అప్డేట్ చేస్తుంటుంది. తన ఖాతాలో కూడా పోస్ట్ చేసుకుంటుంది. ఇక్కడ షాపింగ్ కి వెళ్ళినా కానీ, ఫామ్ హౌస్ కి వెళ్ళినా కానీ, బయట ఎక్కడ వెళ్ళినా కానీ అన్ని షేర్ చేసుకునేటటువంటి అమృత ఈ విషయాన్ని మాత్రం ఎక్కడ షేర్ చేయలేకపోతుంది. బయట కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ రమేష్. ప్రతికు మనం చూస్తున్నాం ఏదైతే ప్రణయ్ హత్య కేసుకి సంబంధించి ఎవరైతే బాధ్యులైతే ఉన్నారని చెప్పుకోవచ్చో, ఈ హత్య కేసుకి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ శిక్ష పడాలని ఎంతో పోరాటం చేసిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఆ ప్రణయ్ చనిపోయిన తర్వాత అమృత, ఇక అటువంటి అమృత ఇప్పుడు దీనికి సంబంధించి తుది తీర్పు వచ్చిన నేపథ్యంలో ఎక్కడ స్పందించట్లేదు, కేవలం ఇన్స్టాగ్రామ్ స్టోరీలకు మాత్రమే పరిమితమైందని కూడా మనకు అర్థమవుతుంది. దీనికి సంబంధించి అటు మొత్తం సోషల్ మీడియా వ్యాప్తంగా చాలా మంది అమృత రియాక్షన్ ఏంటో చూడాలని కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రమేష్ ఏ విధంగా అయితే చెప్పారో అదంతా కూడా మనం విన్నాం.
ఏదైతే అమృత ఇప్పుడు హైదరాబాద్ లో అవైలబుల్ లో ఉంటున్నారు, హైదరాబాద్ లో తన తల్లితో కలిసి ఉంటున్నారని చెప్పి కూడా చెప్తున్నారు రమేష్. ఇక ఏదేమైనప్పటికీ అమృత ఎప్పుడు రియాక్ట్ అవుతుంది, తన తల్లితో ఉంటున్నట్లు కూడా మనకు అర్థమవుతుంది హైదరాబాద్ లో. ఒకవేళ రియాక్ట్ అయితే అమృత రియాక్షన్ ఏ విధంగా ఉండనుంది అని చెప్పి కూడా ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇక ప్రస్తుతానికి ఉన్న అప్డేట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. మరి చూడాలి అమృత ఒక 2 రోజుల తర్వాత అయినా రియాక్ట్ అవుతుందా, మీడియా ముందుకు వచ్చి ఈ కేసుకు సంబంధించి ఏదైతే తీర్పు వెలువడిందో దానికి సంబంధించి మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయో లేదా అయితే తెలియాల్సింది.